అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నేను ఇంకా బెంగళూరులోనే ఉన్నానండి. కాకపోతే నేను మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈరోజు మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకా ఈరోజు పొద్దున్న 6 గంటలకంతా వీడియో తీస్తున్నాము. ఏమంటే అదే బ్లడ్ టెస్ట్కి చెప్పానని చెప్పాను కదా. అంటే మన ఊర్లో బ్లడ్ టెస్ట్కి ఇచ్చి ఆ రిపోర్ట్ తెచ్చి ఇక్కడ చూపించాము. కొంచెం అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్స్ చూపించామన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే షుగర్ అనేది బాటిల్లో ఉండదు, ఒక పక్క పెడదాము. కాకపోతే ఏమంటే కిడ్నీ టెస్ట్ ఒకసారి చేయించండి, దాని దాన్ని బట్టి అన్నిటికీ మళ్ళీ చూద్దాము అన్నట్లుగా చెప్పారంటే. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది అని కాదు, దానికి భయపడదండి. కిడ్నీ టెస్ట్ కూడా ఒకసారి చేపిస్తే బాగుంటుంది అన్నట్లుగా. కాకపోతే మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ చూపించింది పెద్ద అబ్బాయి, అంటే పెద్దల్లుడు అనమాట, పెద్ద జంట. మా పెద్దమ్మాయి జంట వాళ్ళు ఇక్కడ చూపించారు, రిపోర్ట్ చూపించారు. మా చిన్నమ్మాయి వాళ్ళు అక్కడ ఇంట్లో ఏమన్నారంటే సరే ఒకసారి కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేయిద్దాం మమ్మీ అన్నట్లుగా చెప్పారు. దానికని వాళ్ళు అక్కడ బుక్ చేశారనమాట. ఈరోజు మార్నింగే వస్తారు బ్లడ్ టెస్ట్ చేయడానికి, అంటే బ్లడ్ తీసుకోవడానికి. దానికనే లేచి ఇప్పటికే స్నానం చేసేసాను. ఇంకా నైటీలో ఎందుకు అమ్ముకున్నారు చెప్పానంటే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్లుగా నైటీ వేసుకున్నానండి. హెల్త్ బాగాలేదు కదా, దానికని ఎవరు తప్పుగా భావించద్దండి. అంతే, ఇంకేం కాదు. మళ్ళీ బయలుదేరి మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అనేది, ఎందుకంటే మనకు వీడియోలు కూడా కావాలి కదండి. వీడియోలు లేకపోతే వ్యూస్ డౌన్ అయిపోతాయి కాబట్టి అన్ని విషయాలు తెలియజేసినట్లు ఉంటుంది. వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చినట్లుంది. వీడియో కూడా యూట్యూబ్ వ్యూస్ డౌన్ కాకుండా అప్లోడ్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బ్లడ్ తీసుకునేది కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా చెప్తాను ఏమొచ్చింది అన్నట్లుగా. చూద్దాం. ఇదిగోండి, బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికే పొద్దున్నే వచ్చేసారనమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఆశ్రమానికి బయలుదేరాల్సి వస్తుంది కాబట్టి ఈ రకంగా ఎన్నున్నా కూడా మన ఆశ్రమం పనులు తప్పదు కదండి మనకి, దానికని. బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి బుక్ చేసింది అయితే చిన్నమ్మాయి వాళ్ళు, కాకపోతే అడ్రస్ అయితే పెద్దమ్మాయి వాళ్ళ అడ్రస్ పెట్టింది. ఇక్కడికి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఇంకా ఓటీపీ అయితే వాళ్ళకి వెళ్ళిందనమాట. ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్నారు. ఈ రకంగా 3 రోజులు 3 సార్లు తీసుకున్నారండి ఇక్కడ మన ఊర్లో కలిపి. ఇట్లా ఈ రకంగా బ్లడ్ తీయడం కూడా మంచిదే అంటారు కదా, అనడం విన్నానంతే, నాకైతే కరెక్ట్గా తెలియదు. ఈ రకంగా అయితే తీశారనమాట ఈరోజు కూడా. ఇంకా ఇక్కడ ఎవరైతే బ్లడ్ తీస్తున్నారో వాళ్ళైతే మమ్మల్ని అంటే మీడియాలో పెట్టద్దండి, మాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్లుగా చెప్పారు. దానికన్నా అబ్బాయి మొహం కనబడితే కూడా బ్లర్ పెట్టేశాను. పాపం ఎందుకులే, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన నుండి ఒకరికి ఇబ్బంది కాకూడదు కదండి, దానికని. ఇక్కడైతే బ్లడ్ తీసింది అయిపోయింది. ఇంకా ఆ రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం నెక్స్ట్. కాకపోతే ఇంతవరకు ప్రాబ్లం ఏమి అనేది మాత్రం మనకు కరెక్ట్గా తెలియదు. చూద్దాం, ఇది కూడా రిజల్ట్ ఏమొస్తుందో చూసి దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారా డాక్టర్లు. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.